ఆపరేషన్ సింధూర్ 2025లో ప్రపంచం మొత్తం ఎక్కువగా డిస్కస్ చేసిన టాపిక్ ఇదే. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద శిబిరాలని మరియు ఆర్మీ బేస్లని మన ఇండియన్ ఆర్మీ ఎలా నాశనం చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. ఇండియన్ ఆర్మీ అంటే కేవలం బార్డర్లో కాపలా కాసే ఫోర్స్ మాత్రమే కాదు, అవసరమైతే శత్రువుల ఇళ్లలోకి దూరి మరి వాళ్ళ కుంభస్థలాన్ని బద్దలు కొట్టే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి అని ఆ రాత్రి మన ఇండియన్ ఆర్మీ ప్రూవ్ చేసింది. S-400 యొక్క పవర్ మరియు బ్రహ్మోస్ మిజైల్ యొక్క దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్కి బాగా అర్థమైంది. అంతేకాదు మన బార్డర్లో ఇంకో పక్కన ఉంటూనే ఈ సీన్ని మొత్తం కల్లారా చూస్తున్న చైనాకి కూడా దిమ్మ తిరిగిపోయింది. చైనా యొక్క ఐరన్ బ్రదర్ అయిన పాకిస్తాన్ని ఇండియన్ ఆర్మీ చిత్తుగా కొడుతుంటే కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఆ రాత్రే ఇది 1962లోని ఇండియా కాదు, 2025లోని సరికొత్త భారత్ అనే విషయం బీజింగ్లో కూర్చున్న షీ జిన్పింగ్కి క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం పాకిస్తాన్ని గెలిచాం, కానీ మన అసలు పోటీ పాకిస్తాన్తో కాదు, చైనాతో. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక ఊరకుక్క లాంటిది. ఊరకుక్కల దగ్గర సింహాలు ఎప్పుడు టైం వేస్ట్ చేయవు. మరి మన అసలైన అపోనెంట్ అయిన చైనా దగ్గర అడ్వాన్స్డ్ J-20 ఫైటర్ జెట్స్, హైపర్సోనిక్ మిజైల్స్ అండ్ లైవ్ ట్రాకింగ్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. మరి మనకు రేపొద్దున చైనాతో యుద్ధం వస్తే S-400 మరియు బ్రహ్మోస్ మాత్రమే సరిపోవు. చైనాని డామినేట్ చేయాలంటే అంతకు మించిన టెక్నాలజీ మనకు కావాలి. అందుకే చైనా యొక్క అహంకారాన్ని అణచివేయడానికి రష్యా దగ్గర నుండి ఇండియా 3 బ్రహ్మాస్త్రాలని కొనుగోలు చేస్తుంది. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, ఈ 3 బ్రహ్మాస్త్రాలు కనుక మన ఇండియన్ ఆర్మీ చేతికి వస్తే మాత్రం భూమి, ఆకాశం, సముద్రం ఇలా అన్ని దిక్కుల నుంచి ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీని నాశనం చేసుకుంటూ వస్తుంది. మరి డ్రాగన్ దేశానికి నిద్ర పట్టకుండా చేస్తున్న 3 వెపన్స్ ఏంటి, వాటి పవర్ గురించి తెలిసిన చైనా ఎందుకు భయపడుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని ఈ వీడియోలో మీకు పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు గనక దేశభక్తి కలిగిన వాళ్ళైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లిస్ట్లో మన మొదటి బ్రహ్మాస్త్రం వచ్చేసి S-500. అసలు ఇండియా ఈ S-500 వెపన్ని కొనుగోలు చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి చైనా యొక్క ఈ 3 శాటిలైట్సే. ఇందులో మొదటి శాటిలైట్ వచ్చేసి గౌఫెన్ హై రిజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్స్. ఈ శాటిలైట్ వచ్చేసి ఇండియన్ మిలిటరీ బేసెస్ ఎక్కడ ఉన్నాయి మరియు మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ అండ్ చైనా బార్డర్లో ఏం యాక్టివిటీస్ చేస్తుంది అనే డీటెయిల్స్ అన్నిటిని హై రిజల్యూషన్ ఇమేజెస్ని తీసి చైనాకి పంపిస్తుంది. అండ్ రెండో శాటిలైట్ వచ్చేసి యోగాన్ సిరీస్ స్పై శాటిలైట్. ఈ శాటిలైట్ని చైనా ముఖ్యంగా మన ఇండియన్ నేవీ కోసమే తయారు చేసింది. అంటే ఇండియన్ ఓషన్లో మన ఇండియన్ నేవీ యొక్క కదలికలు ఏంటి అనే అన్ని డీటెయిల్స్ని ఈ శాటిలైట్ గమనిస్తూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో INS విక్రాంత్ అరేబియన్ సీ మీదుగా పాకిస్తాన్ వైపు కదిలింది. ఆ రోజు మిషన్ ఏదైనా కావచ్చు, కానీ INS విక్రాంత్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు వెళ్ళటం స్టార్ట్ చేసింది. అయితే INS విక్రాంత్ యొక్క కదలికల్ని చైనా ఈ శాటిలైట్ ద్వారా స్పై చేస్తూనే ఆ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేసింది. INS విక్రాంత్ గురించి చైనా పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే విషయం మన నేవీకి తెలిసిన తర్వాత INS విక్రాంత్ యొక్క కోర్స్ని చేంజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. థర్డ్ వన్ వచ్చేసి బైదు నావిగేషన్ శాటిలైట్. ఈ శాటిలైట్ యొక్క పని ఏంటంటే ఇది మిజైల్స్ని గైడ్ చేస్తుంది. అంటే చైనీస్ ఆర్మీ నుంచి ఒక మిజైల్ ఫైర్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి మరియు ఏ టార్గెట్ని హిట్ చేయాలి అనే ప్రాసెస్ మొత్తాన్ని ఈ శాటిలైటే గైడ్ చేస్తుంది. సో ఈ 3 శాటిలైట్ల యొక్క సహాయంతోనే ప్రస్తుతం చైనా మన బెడ్రూమ్లోకి తొంగి చూస్తుంది. అలా చూస్తున్న మహమ్మారి కళ్ళని పొడి చేయడానికే ఇండియా ఈ S-500ని రంగంలోకి దింపుతుంది. S-500 అనేది కేవలం ఒక మిజైల్ సిస్టమే కాదు, ఇది ఒక యాంటీ శాటిలైట్ వెపన్ లాగా కూడా పనిచేస్తుంది. అయితే S-500 యొక్క డిటెక్షన్ రేంజ్ వచ్చేసి 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ థ్రెట్ని అయినా సరే ఇది డిటెక్ట్ చేయగలదు. ఈ S-500 అనేది టిబెట్లో ఉన్న చైనీస్ ఆర్మీ బేసెస్ మొత్తాన్ని కవర్ చేయగలదు. ఇంకా ఈ S-500 మిజైల్స్ యొక్క షూటింగ్ రేంజ్ వచ్చేసి 600 కిలోమీటర్లు అండ్ ఆల్టిట్యూడ్ రేంజ్ వచ్చేసి 200 కిలోమీటర్లు. అయితే చైనా యొక్క శాటిలైట్స్ అన్ని లోవర్ ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటాయి. అంటే మన భూమికి 160 నుంచి 200 కిలోమీటర్ల పరిధిలోనే వాటి కక్షలో తిరుగుతూ ఉంటాయి. అయితే మన S-500 యొక్క మిజైల్స్ కూడా 200 కిలోమీటర్ల లోపు స్పేస్లో ఉన్న ఏ టార్గెట్నైనా సరే డిస్ట్రాయ్ చేస్తాయి. S-500 యొక్క రియాక్షన్ స్పీడ్ వచ్చేసి 3 నుంచి 4 సెకండ్ల వరకు ఉంటుంది. అంత తక్కువ టైంలోనే 18,000 కిలోమీటర్ల స్పీడ్తో స్పేస్లోకి దూసుకువెళ్తాయి. మరి అంత స్పీడ్ ఎందుకంటే చైనా యొక్క శాటిలైట్లు స్పేస్లో 25,000 నుంచి 28,000 కిలోమీటర్ల స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటాయి. మరి అంత స్పీడ్లో తిరుగుతున్న శాటిలైట్ని కొట్టాలి అంటే ఆ మాత్రం స్పీడ్ కావాలి. ఈ మిజైల్స్ ఆ శాటిలైట్స్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాయి అంటే ఆ శాటిలైట్స్ వాటి యాక్సెస్లో హై స్పీడ్లో తిరుగుతున్నప్పుడు అదే యాక్సెస్లో మన వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని సెట్ చేసి ఉంచుతారు.
మన S-500 యొక్క మిజైల్ కూడా ఆ కొలిజన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి శాటిలైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ శాటిలైట్ కూడా దాని కక్షలో అది తిరుగుతూ వచ్చి ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్న మిజైల్ని తాగుతుంది. ఎప్పుడైతే రెండింటి మధ్య పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జరుగుతుందో అప్పుడే ఆ శాటిలైట్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. అయితే ఈ S-500 మిజైల్స్ కేవలం శాటిలైట్స్నే కాదు, బ్యాలిస్టిక్, క్రూజ్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ని కూడా డిటెక్ట్ చేయగలవు మరియు దాని రేంజ్లోకి వచ్చాక డిస్ట్రాయ్ కూడా చేయగలవు. ఇది మాత్రమే కాదు, అమెరికా అండ్ చైనా యొక్క మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ అయిన అవాక్స్, B-2 బాంబర్, F-35, J-20, J-16 మరియు స్టెల్త్ ప్రొటెక్షన్ అన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ని కూడా ఇది నాశనం చేయగలదు. అయితే చైనా యొక్క ఈ పక్క వాళ్ళ బెడ్రూముల్లోకి తొంగి చూసే నక్క బుద్ధికి చెక్ పెట్టడానికే ఇండియా ఈ S-500ని రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. సెకండ్ వెపన్ వచ్చేసి సుఖోయ్ 57 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. ఎన్నో సంవత్సరాల నుంచి చైనాకి ఒక దరిద్రపు అలవాటు ఉంది. అదేంటంటే వేరే దేశాల యొక్క టెక్నాలజీని కాపీ కొట్టి అది దాని సొంతం అని చెప్పుకొని తిరగటం. ఈ చైనా యొక్క J-20 ఫైటర్ జెట్ కూడా అలా పుట్టింది. అమెరికా యొక్క F-35 జెట్ని కాపీ కొట్టి దీన్ని తయారు చేశారు. ఫైటర్ జెట్ని అయితే కాపీ కొట్టి తయారు చేయగలిగారు, కానీ దానికి మంచి ఇంజిన్ లేదు, ఒక జెట్కి ఉండాల్సిన వేగం కూడా లేదు. వేరే దేశాల ఫైటర్ జెట్స్తో ఎయిర్ కాంబాట్కి వచ్చిందంటే తోక ముడుచుకొని వెంటనే పారిపోతుంది. ఈ విషయం చైనాకి తెలియక ప్రపంచంలోనే మాది బెస్ట్ స్టెల్త్ని కలిగిన ఫైటర్ జెట్ అని డప్పేసుకుంటుంది. ఇండియా రష్యా దగ్గర నుంచి కొంటున్న ఈ 5th జనరేషన్ Su-57 ఫైటర్ జెట్ అనేది చైనా యొక్క J-20 మరియు అమెరికా యొక్క F-35 ఫైటర్ జెట్స్ కన్నా కూడా చాలా అడ్వాన్స్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ వర్షన్లా ఉంటుంది. ఈ Su-57 ఫైటర్ జెట్ యొక్క ఇంజిన్ నాజిల్స్ని పైకి, కిందకి, పక్కకి ఇలా 360 degreesలో ఎటు పక్కకైనా తిప్పొచ్చు. ఈ టెక్నాలజీ ఈ ప్రపంచంలో ఏ ఒక్క ఫైటర్ జెట్లోనూ లేదు. దీనివల్ల లాభం ఏంటంటే ఇది మన హిమాలయాస్లో చక్కర్లు కొట్టేటప్పుడు మౌంటైన్స్లో గాలి తక్కువగా ఉన్నా సరే ఇది గాల్లోనే నిలువుగా నిలబడి వెనక నుంచే శత్రువుని లాక్ చేయగలదు. ఇంకా చైనా J-20 ఫైటర్ జెట్స్లో ఉన్న PL-15 మిజైల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్స్ మాత్రమే, కానీ సుఖోయ్ 57లో ఉన్న R-37 మిజైల్ రేంజ్ అనేది 400 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మన పైలట్లు వాళ్ళకన్నా ఎక్కువ డిస్టెన్స్ నుంచే బటన్ నొక్కి టీ తాగుతూ కూర్చోవచ్చు. అసలు శత్రువుకి ఏం జరుగుతుందో తెలిసేలోపే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. Su-57లో ఉండే ఇంకో క్యాపబిలిటీ ఏంటంటే హిమాలయాస్. ఇక్కడ హిమాలయాస్ అంటే మౌంటైన్స్ కాదు. Su-57 ఫైటర్ జెట్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ పేరే హిమాలయాస్. దీని పని ఏంటంటే శత్రువు యొక్క రేడార్స్ని మరియు మిజైల్ సిస్టమ్స్ని జామ్ చేయడం. చైనీస్ మిజైల్స్ మరియు ఫైటర్ జెట్స్ ఏదైనా సరే మన వైపు వస్తున్నా సరే ఈ సిస్టమ్ని ఆన్ చేసామంటే ఆ మిజైల్కి గాల్లోనే దారి తేలియక పిచ్చెక్కిపోతుంది. ఇవి మాత్రమే కాదు, శత్రువుల ఫైటర్ జెట్స్ని తుక్కుగా అంతం చేయగలిగే మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ ఇంకా ఎన్నో ఈ Su-57 ఫైటర్ జెట్స్లో ఉన్నాయి. వీటన్నిటితో పాటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ మిజైల్ కనుక ఈ Su-57కి తోడైందంటే అప్పుడు అది విమానం కాదు, గాల్లో ఎగిరే మృత్యువులాగా కనిపిస్తుంది. అండ్ మన లిస్ట్లో ఉన్న థర్డ్ వెపన్ అండ్ లాస్ట్ వెపన్ వచ్చేసి ఆకులా క్లాస్ 3 న్యూక్లియర్ సబ్మరైన్. ఈ సబ్మరైన్ని ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద ఓషన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ అండ్ చైనా దగ్గర ఉన్న డీజిల్ సబ్మరైన్స్ లాగా గాలి కోసమో లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ కోసం సముద్రం పైకి రావాల్సిన పని లేదు. దీని ఇంజిన్ డీజిల్తో కాకుండా న్యూక్లియర్ పవర్తో పనిచేస్తుంది. అందుకే దీన్ని న్యూక్లియర్ సబ్మరైన్ అని పిలుస్తారు. దీని బరువు వచ్చేసి 48,000 టన్నులు ఉంటుంది మరియు గంటకి 52 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో దూసుకెళ్తుంది. సముద్రంలో ఉండే ఏ సబ్మరైన్ అయినా సరే యావరేజ్గా 35 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. కానీ ఈ ఆకులా క్లాస్ 3 న్యూక్లియర్ సబ్మరైన్ యొక్క యావరేజ్ స్పీడే 50 కిలోమీటర్స్ ఉంటుంది. టాప్ స్పీడ్ అయితే 70 to 80 కిలోమీటర్స్ దాకా రీచ్ అవుతుంది. ఒక్కసారి ఇది గనక సముద్రంలోకి వెళ్ళింది అంటే 3 నెలల పాటు సముద్రం అడుగునే దాక్కొని శత్రువు ఊహించలేని సమయంలో దాడి చేస్తుంది. ఒక నార్మల్ సబ్మరైన్ అనేది 300 మీటర్స్ వరకు మునుగుతుంది అండ్ ఆ డెప్త్ వరకు దేనినైనా సరే ఆ సబ్మరైన్స్ డిటెక్ట్ చేయగలవు. ఈ ఆకులా క్లాస్ 3 సబ్మరైన్ యొక్క డెప్త్ రేంజ్ వచ్చేసి 600 మీటర్స్ వరకు ఉంటుంది. ఆ లోతులో ఏ ఒక్క ఆపోనెంట్ సబ్మరైన్ కూడా దీని ఉనికిని పసిగట్టలేదు. అయితే ఈ సబ్మరైన్ లోపల మొత్తం 8 టార్పిడో ట్యూబ్స్ ఉంటాయి. ఈ 8 ట్యూబ్స్ నుంచి కంటిన్యూస్గా 40 టార్పిడోస్ని ఫైర్ చేస్తుంది. కేవలం టార్పిడోసే కాదు, ఈ సబ్మరైన్ నుంచి హైలీ అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని కూడా ఫైర్ చేయొచ్చు. ఈ ఆకులా క్లాస్ సబ్మరైన్లోనే క్యాలిబర్ మరియు క్లబ్యాస్ అనే 2 మిజైల్స్ని కూడా రష్యా మనకి ఇస్తుంది. అంటే ఈ సబ్మరైన్ సముద్రం యొక్క అడుగు భాగంలో ఉంటూనే భూమి మీద ఉన్న చైనా అండ్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్లని మరియు పోర్ట్లని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలదు. అయితే ఇండియా $3 బిలియన్ ఖర్చు చేసి 10 ఇయర్స్కి అంటే 2026 నుంచి 2036 వరకు ఈ సబ్మరైన్ని రష్యా దగ్గర నుంచి లీజ్కి తీసుకుంటుంది. ఈ సబ్మరైన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మలాకా స్ట్రైట్.
ఈ మలాకా స్ట్రైట్ అనేది అండమాన్ ఐలాండ్స్ దగ్గరే ఉంటుంది. ఒకవేళ చైనాతో యుద్ధం వస్తే వాళ్ళ నేవీ ఈ రూట్ నుంచే రావాలి. పైగా చైనా యొక్క 70% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అన్ని ఈ రూట్ నుంచే వెళ్తాయి. అందుకే మన ఆకులా సబ్మరైన్ గనక ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో కాపలాగా పెట్టామంటే చైనీస్ నేవీ మొత్తం వచ్చినా సరే ఆ ఫ్లీట్ మొత్తాన్ని ఇదొక్కటే హ్యాండిల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ అనేది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చైనాకి ఇంకా పూర్తిగా తెలియదు. ఒక్క S-400ని చూస్తేనే డ్రాగన్కి చెమటలు పట్టాయి. ఇంకా అసలైన మృత్యు అంటే ఎలా ఉంటుందో ముందు ముందు చూస్తారు. భూమి, ఆకాశం, అంతరిక్షం మరియు సముద్రం ఇలా ఎక్కడ దాక్కున్నా సరే చైనీస్ ఆర్మీని వెతికి మరీ వెంటాడుతుంది మన ఇండియన్ ఆర్మీ. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మన ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వకుండా శాంతి అని చెప్పి వాళ్ళ చేతులు కట్టేశారు. కానీ ఈ 2025లో మన సిద్ధాంతం ఒకటే, నిజంగా యుద్ధం అంటూ వస్తే గనక శత్రువు అనేవాడు మిగలకూడదు. ఈసారి మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కొట్టే దెబ్బకి చైనా వాడి చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.